వాడిని గుడి దగ్గరికి ఎందుకు రమ్మన్నావే? వాడు నన్ను ఒక్క రోజులో పడేస్తానన్నాడు. వాణ్ణి నేను వారం రోజులు హాస్పిటల్లో పడేలా చేస్తాను. ఏం చేస్తావు? అటు చూడండి. చెన్నై ఎక్స్ప్రెస్ చూసారా? అందులో షారూక్ దీపికాని మోసుకుంటూ గుడి మెట్లు ఎక్కుతాడు కదా. ఇప్పుడు వాడిని మోసుకుని మెట్లని ఎక్కేస్తావా ఏంటి? వాడు నన్ను మోసుకెళ్ళేలా చేస్తా. దానివల్ల యూజు? ఒసే లూజు, ఇది సినిమా కాదు, వాడు షారూక్ కాదు. సో పైకి వెళ్లేలోపు వాడు పైకే పోతాడు. ఏ వాడు వస్తున్నాడే. హాయ్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? ఈ రోజు తొలైకాదశి, నా గుడికి రావడం అలవాటు. సో మన జర్నీ ఈ రోజు ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఓ, మన లవ్ ఆ దేవుడి బ్లెస్సింగ్స్ తో స్టార్ట్ అవుతుందన్నమాట. పద పద, గుడి మూసేస్తారు. పద పద. ఏమైంది? కాల్ స్లిప్ అయింది, నొప్పి, నా వల్ల కాదు. డ్రాప్ అయిపోదామా? చూసావా, మన ప్రేమకి మొదట్లోనే బ్రేక్ పడింది. ఏంటి అలా చూస్తున్నావు? కొంప తీసి మోసుకెళ్తావా ఏంటి? కరెక్ట్. నీకేం అభ్యంతరం లేకపోతే నేను ఎత్తుకొని తీసుకెళ్తా. అమ్మో, నువ్వు మధ్యలో వదిలేస్తే నా సెంటిమెంట్స్ దెబ్బతింటాయి. నాకు ఒక్కసారి చేయందిస్తే చివరి దాకా వదిలిపెట్టను. రా. ఇంతకు నీ వెయిట్ ఎంత చందు? 40. అమ్మ దొంగతే తప్పు చెప్పింది. కమిటీ తప్పు చేశానా? ఒకటా రెండా? ఎన్ని మిట్లో? బరువుగా ఉన్నానా? ఎంత ప్రేమ ఉండకపోతే నీ భార్యని కాలు కింద పెట్టకుండా పైకి తీసుకొస్తావనైనా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. దీర్ఘాయుష్మాన్ భవ. ఏంటే వీడు నీ సెంటిమెంట్ ని గౌరవించి నిన్నింత దూరం మోసుకొచ్చాడంటే నిన్ను సిన్సియర్ గా ప్రేమిస్తున్నాడేమోనే. టైం అవుతుంది. నాకు నువ్వు ఇచ్చిన టైం అయిపోయింది. నా మీద నీకే ఫీలింగ్ కలగలేదని నాకు అర్థమైంది. లైఫ్లో నేను నీకు కనిపించను. రేయ్, ఎవడో గోడ దూకినట్లేదు? అవునన్నా. చూద్దాం పదండ్రా. అడుగు అన్నా, వాడెవడో పూల దంగలో ఉన్నాడు. నువ్వా? ఎరా
పట్టపగలు ఈ ఇంటి వైపు చూడడానికి జనం భయపడి సస్తారు. నువ్వు అర్ధరాత్రి పూట గోడ దూకి ఇంట్లోకి వస్తావా? ఏం చేయమంటావన్నా? ర్యాగింగ్. ర్యాగింగ్? అవునన్నా, అర్ధరాత్రి పూట దొంగరాముల్లా గోడ దూకి తోటరాముల్లాగా ఈ పువ్వు కోసి స్పైడర్ మ్యాన్ లాగా పైకి ఎక్కి అమ్ములకి పువ్వు ఇవ్వాలంట. ఏంటన్నా నాకు ఈ టార్చరు? అమ్ములు చెప్పిందా? అవునన్నా. అయితే అమ్ములు చెప్పిందే ఫైనల్. నువ్వు పైకి ఎక్కు. నాకు పైకి ఎక్కడం రాదే. ఎక్కించడం మాకొచ్చు కదా. అమ్ములు ర్యాగింగ్ అంటే భారతి. ఆ కుర్రోడు ఎక్కలేకపోతున్నాడు. మన కుర్రోళ్ళు ఎక్కిస్తున్నారులే. వన్ సిక్కేగానే డిన్నర్ ఇంటికి వచ్చేస్తాను. మందులోకి ఆమ్లెట్ ఎయ్. అన్నా ఇలా ఎక్కడం చాలా కష్టంగా ఉందన్నా. మెట్లకెళ్ళనా? స్పైడర్ మ్యాన్ అవి మెట్లెట్ ఎక్కుతావు అమ్మా. నువ్వు పాకాలి. బెల్లం పాకం కాదు భారతి. తొయ్యడం ఏంటండి? చిచి నేను కాదు భారతి. రండి రా, మందు కొడదాం. థ్యాంక్స్ అన్నా. ఓకే. హాయ్. హాయ్. హే, మా వాళ్ళు చూస్తే ఏమవుతుందో తెలుసా? మీ వాళ్ళ రా, ఏమైతే చూపిస్తా. ఏ, అన్నా అన్నా, ఈడు మళ్ళీ పిలుస్తున్నాడేంట్రా? ఏంట్రా? పువ్వు మర్చిపోయినా. పువ్వా? పువ్వు అంట్రా? ఎరగడే ఎరగడే. అమ్ములు ఫీల్ అవుతుంది. ఆ. థ్యాంక్స్ అన్నా. సూపర్ క్యాచ్. అన్న ఫోన్. తెలుసు మా భారతే. రండి. చూసావా ఎలా కోఆపరేట్ చేశారో? అలా ఎలా? అమ్ముల్ ర్యాగింగ్ అన్నా. ఆ? హాయ్ ని మెసేజ్ పెడితే తిరిగి మెసేజ్ పెట్టొచ్చు కదా. ఫ్రెండ్షిప్ అయితే రిప్లై ఇచ్చేవాడిని. లవ్ కాబట్టి ఇలా రిస్క్ చేశా. అన్నయ్యకి తెలిస్తే నీకు డేంజర్. ఫ్రెండ్ ప్రేమ కోసమే అంత రిస్క్ చేసినోడిని నా ప్రేమ కోసం ఈ మాత్రం రిస్క్ చేయనా? నీకు భయం లేదా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. నీకు భయం వేస్తుందా? ప్రేమలో ఉన్న వాళ్ళకి ప్రేమ తప్ప ఇంకేమీ ఉండదు. ఇంతకీ నీ పేరేంటి? వెంకీ. వెంకటేశ్వర్లు చంద్రకళ. ఏయ్, మన సీరియల్ హీరో బబ్లునే. ఎస్, బాయిలింగ్ స్టార్ బబ్లు హియర్. ఆ బబ్లు గడే. ఏరా మా భానుమతిని ఎందుకు రేప్ చేసావురా? భానుమతి? ఏ భానుమతి? ఓ చెల్లె నా ప్రాణం సీరియల్ గురించా? దాని మేనమామ గజేంద్ర గడి పురమాయిస్తే చేశాను. ఆడు చెప్తే చేసేస్తావా? ఆడు చెప్తే నేను కూడా చేస్తాను. అబ్బా, మా ఆవిడేం చేస్తుందో ఏంటో. అన్నా గా సిప్పిగాడు మళ్ళీ మళ్ళీ ఫోన్ కట్ చేస్తానా? లోన్ పెట్టాను కాబట్టి ఫోన్ ఆన్లో ఉందిరా, లేకపోతే ఇప్పుడు ఆఫ్ చేసి ఉండేవాడిని. నీ ఫోన్ కాల్ కి ఫైనల్ టచ్ నేను ఇస్తాను రా. సార్ నమస్కారం సార్. ఏంట్రా? నాకు కొంచెం హెల్ప్ చేయాలి సార్. మాతో తిరుగుతూ మాలో ఒకడైపోయావు. నీకోసం ఏదైనా చేస్తానురా. చెప్పు, ఏం చేయాలి? రోజు ఒకడు ఫోన్ లో నన్ను హింస పెడుతున్నాడు సార్. వాడి సంగతి మీరు చూసుకోవాలి సార్. వాడిని ఒకసారి పిలో, వార్నింగ్ ఇద్దాంలే. నేను చాలా సార్లు ఇచ్చాను సార్ వార్నింగ్. వాడు పట్టించుకోడు సార్, సిగ్గులేని అదవా. మరి ఏం చేయమంటావు? వాడికి మీ శాడిజం చూపించాలి సార్. ఇంత కత్తి తీసుకుని పసా 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 మరి పొడిచేసి మొహం మీద యాసిడ్ పోస్తే నల్లగా మాడిపోయి వాడి శవాన్ని చూస్తే మీ శాడిజం రేంజ్ ఏంటో తెలియాలి సార్. ఫోన్ చేయి, ఫోన్ చేయి, పిలు వాడిని. అన్నా ఇక సిప్పిగాడి ఫోన్ చేస్తా అండి. నేను మాట్లాడతా. హలో, ఏ సిప్పి సిప్పి. కాల్ నేను చేస్తే గోల్ నువ్వు చేస్తున్నావేంట్రా? రేయ్, ఎక్కడున్నావు బే? అది అడగడానికి నేను ఫోన్ చేశాను రా. నువ్వెక్కడున్నావు బే? నిన్ను చంపాలని కోరుకున్నా, నాకు క్షణం తీరికలేదు. అందుకే నిన్ను చంపడానికి ఒక బక్రాగాడి తయారు చేశాను రా. వాడిని నిన్ను కలిపి వేసేస్తాను. ఎక్కడున్నా చెప్పరా? అరే బాబ్జీగా, నువ్వున్న చోటుకి తుఫాన్ వచ్చినా, తుఫాన్ ఉన్న చోటుకి నువ్వు వచ్చినా నువ్వే కొట్టుకుపోతావురా. అయితే నా ముందుకు రారా, ఆట మొదలెడతా. పత్తే గిరేతో కుత్తే బీకేలేరే. అరే అర్థం కాలేదు కదూ? ముక్కలు పడితే కుక్కలు కూడా ఆడతారు ఆట. పిచ్చన ఎక్కడున్నావు బే? ఇందిరా పార్క్. ఇందిరా పార్క్ లోనా? అంటే నన్ను వెతకుండా నువ్వు పార్క్ లో తిరుగుతున్నావేంట్రా? రే, నిన్ను ఎత్తకడానికి వచ్చానురా. అదే పార్క్ లో నేను ఉన్నాను రా. నువ్వెక్కడున్నావు? రేయ్, నే అన్నగారి వెనుకున్నాను రా. నేను అన్నగారికి ముందున్నాను రా. రేయ్, అయితే రారా. రేయ్, ఫోన్ లో పులుల్ని సైకిల్ తో సింహాల్ని రమ్మని ఇన్వైట్ చేయకరా. అవి భాష అర్థం కాక చంపేస్తాయి నిన్ను. దమ్ముంటారా ఫేస్ టు ఫేస్? అక్కడ ఉందిరా. ప్లేస్ టు ప్లేస్ వస్తున్నాను రా. రా. సిప్పి బాబ్జీ బాబ్జీ బాబ్జీ. రేయ్, గిటార్ గాడిద ముందు వాయించరా, ఘాట్కెళ్ళ ముందు కాదు.
ఆడు వరంగల్ బాబుజీ అని పెద్ద బిల్డప్ ఎత్తున్నాడు కానీ బిగినింగ్ డేస్ లో బీడీలు అమ్ముకున్నాడు. బీడీలు. వాకింగ్ చేయి బీపీ తగ్గుద్ది, డైటింగ్ చేయి కొవ్వు తగ్గుద్ది. నాతో ఛాలెంజ్ చేయకరా, ఆయుష్ తగ్గుద్ది. ఈ పొట్టి సాలగాడు గా సిప్పిగాడు. ఈ సిప్పిగాడి వల్ల నా రేటింగ్ మొత్తం పడిపోయింది. కుమ్మేనా రేయ్ వాడెవడు ఎక్కడుంటాడు చెప్పు. సార్ వాడు ఎక్కడ ఉంటాడో నాకు తెలియదు సార్. వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు సార్. రేయ్ ఈయన్ని కూడా తీసుకోరంట్రా. ఈయనే సత్య, రియల్ ఎస్టేట్ కింగ్. హాయ్. We have done so many projects in Mumbai, Delhi. So we want to establish our new ventures in Hyderabad. నైస్, బ్యూటిఫుల్. For that we need your support, sir. ఎవటో వాడు. అన్న ఇష్యూ సీరియస్ గా ఉంది. వాళ్ళిద్దరు 2 రోజుల నుంచి కలిసి బైక్ మీద తిరుగుతున్నారు. రేయ్ అన్నా వాడెవడైనా సరే వెళ్ళి వేసేయండి, లేదా నేను మిమ్మల్ని వేసేస్తా. అన్నా వాణ్ణి వేసాకే మళ్ళీ నీకు కనిపిస్తా. రండిరా.